హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. అండ్ ఈరోజు అయితే వర్షం పడుతుంది, స్నాక్స్లా తినాలనిపించింది అనమాట. సో మమ్మీని సర్వపిండి పెట్టమన్నా. ఆల్రెడీ పిండి కలిపేసింది. సర్వపిండికి మెయిన్గా కావాల్సింది బియ్యం పిండి. బియ్యం పిండిలో ఆనియన్స్, ఉప్పు, కారం, నువ్వులు, పల్లీలు ఇవన్నీ యాడ్ చేసుకొని తీసుకుంటారు, ఎవరి టేస్ట్కి వాళ్ళకి తగ్గట్టు. దీంట్లో కొంతమంది సోరకాయ కూడా యాడ్ చేసి చేస్తారనమాట, చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ వెరీ సింపుల్ స్నాక్. నేను అంతా చూపిద్దాం అనుకున్నా, బట్ నెక్స్ట్ టైం చూపిస్తాం, ఓకేనా? ఇప్పుడైతే ప్రిపేర్ చేసేద్దాం. ఆల్రెడీ ఒకటి రెడీ అయింది. మీ అందరికీ ఈవినింగ్ టీ తాగే అలవాటు ఉందా? మాకైతే లేదు, బట్ ఇప్పుడు తాగాల్సి వస్తుంది ఎందుకంటే వర్షాకాలం, చల్లగా ఉంది బయట. సో టీ ఈజ్ మ్యాండేటరీ. అండ్ మా ఫ్యామిలీలో కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే రెగ్యులర్గా ఉంటుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్. అండ్ మేమందరం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కంపల్సరీ టీ ఉంటుంది. అండ్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఎట్లా అంటే నాకు చాలా హెడేక్ వస్తుండే నైట్ షిఫ్ట్స్ వల్ల. ఆఫీస్లో ఉన్నప్పుడు నేను హెడేక్ టాబ్లెట్స్ యూజ్ చేసేదాన్ని. బ్రేక్ టైంలో బయటకు వెళ్ళి ఆఫీస్ ఫ్రెండ్స్తో తెప్పించుకునేదాన్ని. అయితే ఒకరోజు మా టీఎల్ చెప్పారనమాట, ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని. బట్ చాలా వర్క్ అయింది ట్యాబ్లెట్. సో అప్పటికి ఆ ట్యాబ్లెట్స్ యూసేజ్ ఆపేసి ఐ హ్యావ్ షిఫ్టెడ్ టు టీ. సో అప్పుడు చాలా హెడేక్ వస్తే కంపల్సరీ టీ తాగేదాన్ని బయటకు వెళ్ళి. విత్ ఇట్లా తగ్గిపోయేది. లవ్ ఫర్ చాయ్. టీ తాగుతున్నాం. మీకు సర్వపిండి టీలో తినే అలవాటు ఉందా? ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎవరికైనా అలవాటు లేకపోతే ఒకసారి ట్రై చేయండి. మమ్మీ నీకు సర్వపిండి ఇష్టమా? చాలా ఇష్టం మనీషా. సర్వపిండిని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా అంటారు. మేమైతే సర్వపిండి అంటాము, కొంతమంది సర్వప్ప అంటారు. లైక్ మీ ప్లేసెస్లో ఏమంటారు? కొంతమంది తపాలా చెక్క అని కూడా అంటారంట. ఇంగ్రీడియంట్స్ అయితే సేమ్, బట్ చేసే విధానమే వేరు ఉంటుంది. కొందరైతే మొత్తం ఆయిల్ వేసి దాన్ని డీప్ ఫ్రై చేసినట్టు చేస్తారు. మన సైడ్ ఏమో కొంచెం ప్యాన్కి ఆయిల్ రుద్ది దాని మీద చేస్తాము. సో సర్వపిండి తిని ఛాయ్ తాగేసాను. నెక్స్ట్ వంట స్టార్ట్ చేశాను అనమాట. అటు పక్కన రైస్ పెట్టాను అండ్ ఇక్కడ సైడ్ కర్రీ కూడా వండుతున్నాను. అండ్ ఈరోజు కర్రీ ఏంటి అంటే ఆలూ కర్రీ. మా సైడ్ ఏంటి అంటే విలేజ్లో వర్షం కోసం ఈసారి ఎదురు చూడాల్సి వచ్చింది. లాస్ట్ టైం అయితే చాలా వర్షాలు పడ్డాయి, ఈసారి అయితే చాలా లేట్ అయింది. ప్లస్ లైట్గా పడుతుంది, ఫుల్ వర్షం అయితే పడట్లేదు అనమాట. వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే నాటేయాలి కదా, పొలంకి చాలా వాటర్ అవసరం పడతాయి. అయితే ఒకరోజు మా విలేజ్లో అందరూ కలిసి బిందెలతో దేవుడికి అభిషేకం చేసినారనమాట. ప్రతి ఇంటి నుంచి ఒక బిందె వాటర్, లైక్ 1 బిందెల వాటర్ పోసినారనమాట వర్షం పడాలని. దాంతోపాటు బతుకమ్మ కూడా ఆడినారు. ఇదంతా ట్రెడిషన్ అంట. పాతకాలంలో వర్షాలు పడకపోతే ఇట్లా చేసేవారంట. ఊరంతా కలిసి ఇట్లా చేసి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల, దేవుణ్ణి మొక్కడం వల్ల దేవుడు కరుణించి వర్షం పడుతుందని వాళ్ళ నమ్మకం. పాతకాలం పద్ధతులు కొన్ని బాగుంటాయి, కానీ కొన్ని విన్నప్పుడు ఫన్నీ అనిపిస్తుంది, కానీ వాటి వెనకాల రీజన్ చాలా పెద్దది ఉంటుంది. ఈ జనరేషన్ వాళ్ళకి అది అర్థం కాదు. వ్యవసాయం చేసే వాళ్ళకి, పొలంలో పనిచేసే వాళ్ళకి పంట పండాలంటే వర్షం కావాలి. కానీ అదే వర్షం పడినప్పుడు వీళ్ళు ఆ వర్షంలోనే పని అంతా చేయాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో లైఫ్ అనేది అంత ఈజీ కాదు. రీసెంట్గానే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 3 to 4 months అయింది కూడా. మధ్యలో కొంచెం వీడియోస్ చేయడం ఆపేసాను అండ్ మళ్ళీ ఓకే, షార్ట్స్ అయితే ఓకే. మనం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తాం కదా, అవి కూడా సేమ్ షార్ట్స్ లాగానే 1 minute కంటే తక్కువ ఉంటాయి. బట్ ఈ లాంగ్ వీడియోస్లో ఏం చేయాలి? నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, లైక్ మార్నింగ్ రొటీన్, డే ఇన్ మై లైఫ్, లైక్ ఉమెన్ యాక్సెసరీస్, అవన్నీ కొన్ని ఐడియాస్ ఉన్నాయి. బట్ అంతకుమించి ఇంకేం చేయాలి? ఇంకేమైనా కంటెంట్ ఉంటే, ఇంకేమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
న్యూ ఛానల్ కదా, యాక్సెసరీస్ ఏమీ తీసుకోలేదు, లైక్ మైక్, కొత్త మొబైల్ కూడా ఏమీ తీసుకోలేదు. రెగ్యులర్ ఫోనే, కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. ఛానల్ గ్రోత్ అయ్యాక తీసుకున్నాము, ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడే వద్దు. సో దానివల్లనే లాంగ్ వీడియోస్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎట్లా అంటే కొంచెం లెంత్ ఎక్కువైంది అనుకోండి, మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది, అండ్ వాయిస్ చిన్నగా వస్తుంది కదా, దానికి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి, మొత్తం దాన్ని సెట్ చేయాలి. ఈ లాంగ్ వీడియోస్ తోటే ప్రాబ్లం కొంచెం, బట్ ఇట్స్ ఓకే, ట్రై చేద్దాం. అండ్ సజెషన్స్ మర్చిపోకండి. సో ఆలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చెప్పాను కదా, ఏం లేదు, రెగ్యులర్ ప్రాసెసే, మనకు అందరికీ తెలిసిందే. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ వేయించాలి. దాని తర్వాత కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేయాలి. దాని తర్వాత ఆలు యాడ్ చేయాలి. ఇక్కడ ఆలు తొందరగా ఉడకడానికి కొంతమంది ఇప్పుడే ఉప్పు యాడ్ చేస్తారు, నేనైతే అలా చేయను, నాకు ఏంటంటే మెజర్మెంట్ అంత సరిగా తెలీదు. సో ఆయిల్ కొంచెం ఫ్రై అవ్వగానే దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, మన కర్రీ అయితే రెడీ. టమాటా యాడ్ చేసి ఇంకా బాగుంటుంది కర్రీ. అంతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ వీడియో సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.